జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇంకా ఊరుకుంటే చచ్చి ఊరుకుంటాను సార్. అది మీరు బ్రతికే ఉన్నారా? గట్టిగా అరవకండి డాక్టర్, తను బ్రతికే ఉంది. మరి స్పాట్ డెడ్ అని మీరే చెప్పారు. టెన్షన్ పడకండి డాక్టర్, కూల్ కూల్. పోస్ట్ మార్టం కి తెచ్చాక లేచి కూల్ అంటారేంటి? డాక్టర్, వచ్చింది పోస్ట్ మార్టానికే. మీరు పోస్ట్ మార్టం చేయకుండా చేశానని కలెక్టర్ గారి ముందు చెప్పాలి, అంతే. ఏంటి సార్ అంత సింపుల్ గా చెప్తున్నారు? మాట వరకే కాదు డాక్టర్, తను ఈ నుండి బయటికి సేఫ్ గా పోతే మీ అకౌంట్లో లక్షలు కురుస్తాయి. దానికి నేను గ్యారంటీ. అవును సార్, ప్రామిస్ ప్రామిస్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ కాపాడండి సార్. ప్లీజ్ ప్లీజ్ సార్, చెప్పినట్టు చేయండి డాక్టర్, ప్లీజ్. ప్రాణం పోసేవారే కదా డాక్టర్, ప్లీజ్ ప్లీజ్ నా ప్రాణం తీయకుండా పోయండి, ప్లీజ్ 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 డాక్టర్ 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 ప్లీజ్ డాక్టర్. బతికున్న మీకు నేను పోస్ట్ మార్టం చేయను మేడం. బయట మీరు చెప్పమన్నట్టు చెప్తే నాకు ప్రాబ్లం అవుతుంది. ఏసీపీనే చెప్తా ఉండా, మీకేంటి ప్రాబ్లం చెప్పండి. ఎందుకు అవుతుందైనా? మీ మీద ఏ అభియోగం రాకుండా, ఈగ కూడా వాలకుండా నేను చూసుకుంటాను డాక్టర్. అది కాదు సార్, అసలు ఎందుకు ఇదంతా? వాళ్ళ భర్త మంచోడు కాదు డాక్టర్. బ్రతికే ఉందని తెలిస్తే మళ్ళీ చంపేస్తాడు. పాపం తను అందుకే అంత భయపడిపోతుంది. 24 గంటలు మేము ప్రొటెక్షన్ ఇవ్వలేం కదా. మీరు జస్ట్ నేను చెప్పింది చేశారంటే వేరే కంట్రీకి వెళ్ళిపోతుంది. ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు సార్. అవును డాక్టర్, అవును. నేను మీకు జన్మలో కనిపించను. మీకే ప్రాబ్లం రాదండి. మీ అకౌంట్ లో డబ్బులు కూడా వచ్చేస్తాయి. ఇలాంటి కేసు నేను ఎప్పుడూ చూడలేదు. ఇంకెప్పుడు కూడా చూడరు. నేను మీకు అండగా ఉంటాను. డోంట్ వరీ డాక్టర్. అనండి ప్లీజ్. సైన్ పెట్టడానికి వెళ్ళి ఇంతసేపు ఏంటి? డాక్టర్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్ ప్లీజ్. అయిపోయింది. ఇప్పుడు 10 కోట్లు మనం కట్టాలి. మీ అమ్మ తోడు. ప్లీజ్ డాక్టర్. సరే. కలెక్టర్ గారు, మీ చల్లని చేతులతో తాళిబొట్లు ఇవ్వండమ్మా. వద్దన్నా తెచ్చానన్నావుగా, వెంట పెట్టేది అటుకదే. ఇటు ఇంకా రోజులు కరుగుతున్నాయని మనం బెదరక్కల్లా. అవమానం తట్టుకోలేక కలెక్టరే కూతురితో ఈ ఊరు విడిచి వెళ్ళిపోతే ఎలా అయ్యా? చూడు. ఆగండి ఆగండి. ఏంటి? ఇది కరెక్ట్ కాదండి. మీ కంటికి శుభకార్యాలు పడవని కాదు అంటే కొడతారు. శుభాలు అదృష్టపు చేతుల మీద జరిగితే మేము అడ్డుపడము, కానీ మీలాంటి దురదృష్టపు చేతులతో తాళిబొట్టిస్తేనే అడ్డుపడతాము. నోరు అదుపులో పెట్టుకో. ఇక్కడ పవిత్రమైన పెళ్లిళ్లు జరుగుతుంటే ఆ చేత్తో ఇస్తే అనర్థాలు జరుగుతాయని తెలిసినా నోరు కట్టుకోవాలా? భూపతి, మాట జాగ్రత్తగా మాట్లాడు. అనర్థాలేంటి? మరి కాదా? పెళ్ళయిందని మాట మాత్రమే చెప్పుకునే కలెక్టర్ గారి భర్త ఎక్కడున్నాడో తెలీదు.
అసలు ఉన్నాడో ఊడాడో, దూరమయ్యాడో విడిపోయాడో కూడా ఎవ్వరికీ తెలీదు. తెలిసి రెచ్చగొట్టకు, ఏదో చెయ్యాలని ఆశించకు, కష్టం. ఇది మరీ బాగుందయ్యా. నిజాలు మాట్లాడితే చంపేస్తారా? ఎత్తిన గొంతుల్ని నొక్కాలని చూడకూడదు. చెప్పగలిగితే అక్షరని దీనికి సమాధానం చెప్పమను మీ అమ్మతోడు. భూపతి, ఈ బాడీని బట్టండి, కనకం గారింటికి తీసుకెళ్దాం. ఆగండి. తీసుకెళ్లాల్సింది కనకం గారింటికి కాదు, పోస్ట్ మార్టంకి. పోస్ట్ మార్టం దేనికి? మేం చంపామో అంటున్నారు కదా, నిజాలు తెలియొద్దు. అసలే మన ఏసీపీ గారు సిన్సియర్ ఆఫీసర్. నేను కేసుని తారుమారు చేసేస్తే ప్రూఫ్ ఉండాలి కదా. రామారావు, శవాన్ని ఇలా ఉంచకూడదు. అంబులెన్స్ వచ్చేలోపు శవం ముక్కులో దూది పెట్టండి. అలాగే మేడం. పోస్ట్ మార్టం అంటేనే టెన్షన్ పడి చేస్తుంటే ముక్కుల్లో దూదులు దూరుస్తారా? గాలి ఆడక ఇక్కడే చేస్తానుగా. దూదొద్దులేవయ్యా, చచ్చింది. చావడం ఏంటి? చనిపోయింది కదా. అంటే మళ్ళీ బతికిద్దేమో అని ఏదో చిన్న ఆశ. పాపం పిచ్చిది, ఏదో అంటుందిలేమ్మా. రామారావు, గేమ్ స్టార్ట్ అని ఉండదు, దీని గేమ్ ఇక్కడే ఓవర్ అయ్యేలా ఉందిగా. రే, ఎవడైనా కాపాడండ్రా, లేచానంటే బ్యాంక్ వాళ్ళకి అప్పచెప్తుంది. ఇంకా దుప్పటి కప్పదావా? అక్కడది తీసుకురా. బతికా. థ్యాంక్స్ భూపతి. అంబులెన్స్ వచ్చింది. వమ్మో, మళ్ళీ స్ట్రెచ్చరా? ఎలాగో చచ్చిపోయింది కదా అక్షర. పోస్ట్ మార్టం ఎందుకులేమ్మా? మీకేంటి ప్రాబ్లం? పాపం ముక్కలు ముక్కలుగా చేసేస్తారు. పోయింది ఎలాగో పోయింది, మళ్ళీ ఇవన్నీ ఎందుకు చెప్పు? ఇలాగే తీసుకెళ్లి పూజ చేద్దాం మీ అమ్మతోడు. ఎలా చనిపోయిందో ప్రూఫ్ లేకుండా అలా కుదరదు. ఎలాగో చనిపోయింది కదా. అరే రే రే రే, పాప మిమ్మల్ని ఇట్లా చూస్తా ఉంటే ఏడుపోస్తా ఉండదమ్మా. ఎవరు పోయి ఉండారమ్మా? మా చెల్లెలండి, మా ఆయన చంపేశాడు. ఇదేదో అక్రమ సంబంధంలా ఉందే. మీరు ఈ శవాన్ని పూడుస్తారా కాలుస్తారమ్మా? కాలుస్తాము. పాపం, ఎందుకని? ఇప్పుడు మీరు ఈ శవాన్ని నాకు ఇచ్చారనుకో, 10 లక్షల డబ్బులు ఇస్తా, పెద్ద కట్టకట్టలు వస్తాయి, మీ లైఫ్ హ్యాపీగా సెటిల్ అయిపోద్ది. సరేనా మరి? అంటే చనిపోయినా వదలరా? మా ఆయనే పంపాడా? అమ్మో, నిన్ను పట్టుకుంటే వాడు దొరుకుతాడు. ఇట్ట ధైర్యంగా ఉండాలా. డబ్బులు కాశపడి అంతకుని వదిలేస్తారేమో అనుకున్నా. దోషికి శిక్ష పడాలని మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఇట్టా ఉండాలా. టెస్ట్ చేయడానికి వచ్చారా సార్? తప్పుగా అనుకున్నాను సార్. ఇట్స్ ఓకే, ఇట్టానే ఉండాలా. అవ్వా, హ్యాట్స్ ఆఫ్ అమ్మా.
పోస్ట్ మార్టం అవ్వగానే నేను వచ్చేస్తాను. 2 hours తర్వాత మీటింగ్ అరేంజ్ చేయి. పదండి. ఇంకా టైం పడుతుందంట మేడం. మీరు వెళ్ళండి, నేను రిపోర్ట్స్ తీసుకుని వస్తాను. నేను వెళ్ళాలని మీకు చెప్పానా? పోస్ట్ మార్టం అయ్యాకే నేను వెళ్తాను. అట్టగే మేడం. అమ్మయ్యా, శవం ఓకే అయినట్టుందిలే. జారి పడింది మేడం. లక్షల్లో ఇస్తామన్నా ఎవరు శవాన్ని ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదన్నా. ఏం చేస్తున్నారు? అది అది శవం చెవులో శ్రీరామ శ్రీరామ అని చెప్తే మంచిదంటారు కదా మేడం, అదే చెప్తున్నాను మేడం. చనిపోయే ముందు తులసి తీర్థం పోస్తారు, ఇలా కూడా చెప్తారా? మా ఊర్లో అలాగే చెప్తారు మేడం. డాక్టర్, ఒక 5 minutes మేడం. నెక్స్ట్ ఈ 7. బాబోయ్, ఇప్పుడెలా? అయిపోయిందండి, మీరు తీసుకురండి. అదే కదా చెప్తావు. అబ్బా, ఈ రోజు ఏంటి టంగ్ ఇలా స్లిప్ అవుతుంది? అదే చెప్పడం ఏంటి? ఏం లేదమ్మా, ఇద్దరు కలిసే వచ్చారు కదా, ఒకరు వాటర్ తాగితే ఇంకొకరికి ఇమ్మని చెప్తాం కదా, అదే చెప్తుంది. చెప్పిందిగా బిగ్ ఫ్రెండ్, ఇవ్వమ్మా. ఇవా, మీ బెస్ట్ ఫ్రెండ్ కదా, తాగొచ్చు. ఏం బుజ్జమ్మ గారు? తప్పేముంది? ఎవరైనా అంటే కర్రిచ్చి కొడతా. నాన్నా తాగరా నాన్న. హోంవర్క్ చేయాలి. చిన్నీరా పద. బుజ్జమ్మ, తాతకి టాబ్లెట్ వేయాలన్నావుగా. ఎంత తీయగా ఉన్నాయో. అవి వాటర్. నువ్వు తాగేవు కదా. అబ్బా, మోయకండే. అది కాదక్షరా, బుజ్జి తెలియక చేస్తున్నా మనల్ని క్లోజ్ అయ్యేలా చేస్తుంది కదా. నిన్ను ప్రేమిస్తున్నప్పుడున్న ఫీలింగ్ కలుగుతుంది. చాలండి, ఫ్రెష్ రండి, భోజనం చేద్దాం. ఏం మాట్లాడుకున్నారో గాని ఫ్రెండ్లీగానే మాట్లాడుకుంటున్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ కదా. నానమ్మ, ఇద్దరికి వారంలో మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేస్తా అన్నారు కదా, ఎప్పుడు చేస్తారు? అదే చేస్తానమ్మా, చేసేస్తాను. విషయం చెప్పకుండా ఎలా పెళ్లి చేయాలో తెలియటం లేదే దుర్గమ్మ. ఇప్పుడు బొజ్జితో సహా అందరి కోరిక అదే. నువ్వే దారి చూపించు తల్లి. ఇలా చంపడం కోసమేనా? ఏనాడైనా దీన్ని సంతోషంగా ఉండేలా చూసుకున్నావా? అసలు ఒక్క రోజైనా, ఒక్క క్షణమైనా దీంతో ప్రేమగా గడిపావా?
ఎంతసేపు వాళ్ళు చెప్పిందే కదా చేశావు. వాళ్ళ మాటలేగా విన్నావు. ఇప్పుడు హాయిగా ఉందా? లేదండి, తను కరెక్ట్ గా ఉంటే. మాట్లాడుకో. నిన్నిలా చూస్తానని కళ్ళు కూడా అనుకోలేదే. చూడలేకపోతున్నానే ఇలా నిన్ను ఈ పరిస్థితిలో. ఎమ్మెల్యే అవుతా, మినిస్టర్ అవుతా అని ఎన్నెన్నో కలలు కన్నావు. ఆ కలలు కలలుగానే మిగుల్చుకొని తీరకుండానే వెళ్ళిపోయావే. నువ్వు వెళ్ళలేదే, వీళ్ళే. నీ కలల్ని నిన్ను చంపేశారు. వీళ్ళే చంపారు. డైరెక్టర్ గారు, చిన్నక్క, ఈవిడేంటి మనం చంపామంటుంది? ఇలా ఇరికించాలని చూస్తున్నట్టున్నారు డైరెక్టర్ గారు. అనుకుంటే సరిపోతుందా రామారావు? పోస్ట్ మార్టం చేయించి నిజాలు రిపోర్ట్స్ రూపంలో ప్రూఫ్స్ రప్పించను. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు, ఒక యాక్సిడెంటల్ గా జరిగింది మాత్రమే. అవును డైరెక్టర్ గారు. ఈ ఘోరాన్ని చెప్దామంటే శృతి అమ్మ నన్న ఫోన్లు కలవట్లేదు. ఇదెక్కడ ఫిట్టింగ్ అంట? నేనిక్కడున్నానని చెప్పినా నా దగ్గర ఏమీ లేదు. నువ్వే కట్టాలి. పట్టించకపోతేనే ఏదో ఒక పథకం వేయగలను, చూసుకో. ఏం చేయాలి? అడుక్కునే వాళ్ళని చూస్తే వాళ్ళేం చేస్తారు? నెక్స్ట్ వీళ్ళది అదే కాబోతుందని చూస్తున్నట్టున్నారు. కొంచెం పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని వదిలేయచ్చు కదా? ఎందుకు వదలాలి? మీరేమైనా మంచి పనులు చేసిన మహాత్ములను వదిలేయాలా? 10 కోట్లు తీసుకుని ఎగ్గొట్టాలని చూస్తుంటే వదిలేయాలా? నెవర్. నువ్వే కట్టాలి. తక్షణమే కట్టాలి. ఏమండి, 10 కోట్లు తక్షణమే అంటే ఎలా కట్టేది? మరి 26 రోజుల టైం కావాలా? ఇంకా 26 రోజుల్లో ఫినిష్. పదే ఆ నెంబర్ గుర్తు చేయబాకమ్మా, గుండె జరి చేతుల్లోకి వచ్చేలా ఉంది. అదంతా మాకు తెలియదు కానీ అయినా మీకంత టైం కూడా ఇవ్వము. ఆ లోపే అయిపోవాలి కదా. చూస్తారే, ఇవ్వండి. పీక మీద కత్తి పెట్టి ఇవ్వండి అంటే ఉన్న పళంగా 10 కోట్లు వచ్చేస్తాయా? అదేమన్నా 10 రూపాయల జోబులో నుంచి తీసిచ్చేయడానికి? కొంచెం టైం కావాలి. సరే సార్. సార్ 10 అంటున్నారు కాబట్టి 10 రోజులు టైం ఇవ్వండి. ఇవ్వకపోతే మీ రూల్స్ ప్రకారమే ఫాలో అవ్వండి. ఓకే మేడం,
విన్నారుగా, 10 రోజులు గడువిస్తున్నాం. తర్వాత చెప్పేదేం లేదు. మీ ఆస్తులు వేలం వేసి మొత్తం తీసుకుంటాం. సో అది మిస్టర్ భూపతి, అది ఎక్కడుందో కనిపెడతావో లేదా వేలం వేయించుకుంటావో అది నీ ప్రాబ్లం. కానీ ఓన్లీ దీనికి 10 days, టోటల్ 26 days. ఫినిష్. కరెక్ట్ 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 కరెక్ట్. గెస్ వద్దు తాత, మనకి కన్ఫర్మ్ అయ్యేంత వరకు చెప్పొద్దు. సరే అమ్మా, చెప్పను. థ్యాంక్ యూ తాత. పోనీలే, కూతురే తల్లిదండ్రుల్ని కలుపుతుంది. ఇంతకన్నా సంతోషం ఏముంది? అమ్మయ్యా, ఆ పెళ్లి మళ్లీ అయిపోతే బుజ్జి ముందు నాటకం ఆడాల్సిన అవసరం ఉండదు. వాడి భార్య అని ఎవ్వరు ఇంటికొచ్చే ఆస్కారం కూడా ఉండదు. వాళ్ళకేమో చెప్పొద్దు అంటుంది. చెప్తే ఎగిరి గల్చేస్తారు కదా. బుజ్జికి తెలియట్లేదు. తాతగారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది. మీరు చెప్పేస్తారా? చెప్పను. మీరు చెప్పరని కొట్టేయండి. బుజ్జి, అమ్మా ఎప్పుడొచ్చావు? ఇప్పుడే గాని. ఒట్టు దేనికి వేయించుకున్నావు? నీ గురించే. మా గురించా? టంగ్ స్లిప్ అయ్యానే. మా గురించి ఏంటి చిన్ని? అది 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 చెప్పమ్మా. మా గురించి బుజ్జి చెప్పొద్దని ఒట్టు వేయించుకునేంత ఏముందని? అది మరేమో మీ గురించి కాదు బిగ్ ఫ్రెండ్, మా అమ్మ గురించి. నా గురించా? ఏం చేసావు బుజ్జి? బుజ్జి ఏం చేయలేదమ్మా. మీరు వెనకేసుకుని రాకండి. చెప్పు, ఏం చేసావు? ఏం లేదు అక్షర, అది పెళ్ళి. పెళ్ళా? బాబోయ్, మొత్తం తెలిసిపోయేలా ఉంది. నువ్వు అంటే తెలియకూడదు, నువ్వు తెలియకూడదు. పెళ్ళంటున్నారు, నా గురించి అంటున్నారు, విషయం మాత్రం చెప్పట్లేదేంటి? నేను చెప్తానమ్మా. రై, నిన్నిక్కడే చంపేస్తాను. ఇది కూడా వీడియో తీస్తాను. కమాన్ కమాన్. వద్దులే శృతమ్మా, అసలే ఎమ్మెల్యే పదవి ఊడగొట్టింది. జైలుకు పంపించి ఊచలు లెక్క పెట్టిస్తుంది. ఇంకెక్కడన్నా కనపడ్డా నన్ను చంపాలని చూస్తున్నారేమో డైరెక్టర్ గారు. మనం వదలేం కదా రామారావు. నీకేమైనా అయితే పూర్తి బాధ్యత శృతి అని ఒక లెటర్ రాసి డీజీపీ గారికి ఇవ్వు, నేను మాట్లాడతాను. అలాగే కలెక్టర్ గారు. రే రామారావు, రారా, చంపు చంపు. భయ్యా, నువ్వు వీడియో తీ, చంపే దా. శృతమా, వీళ్ళు అలానే రెచ్చగొడతారు, రిస్కులో పడతావు. వద్దు పద. ఇక మీకు రిస్క్లే కనబడతాయి. సర్కస్ ఆడిస్తాను. నిన్ను ఎమ్మెల్యే కానివ్వను అన్నాను, అది అయిపోయింది. ఇక మిస్టర్ భూపతి గారొంతు మిగిలింది. నీకిచ్చిన 30 రోజుల గడువులో 3 రోజుల్లో నీ 10 కోట్లు పోయాయి. అమ్మో,
4వ రోజు రెస్టారెంట్ ఓపెన్ అయింది. ఇంకా 26 రోజుల్లో ఫినిష్. ఆ ఇంటి సింహాసనంలో కూర్చుంటారు. చేసిన పాపాలకు ఇంకా అన్నాలు కూడా దొరకవేమో. మా రెస్టారెంట్ ఓపెనింగ్ కి రండి, భోజనాలు పెడతాను. ఏదో ఒకసారి అయిపోయిందని చెప్పి ప్రతిరోజు మీదే అనుకోకక్క. మీ హోటల్లో తినే కర్మ మాకు రాదు. ఇది గుర్తు పెట్టుకోండి. ఏం చెయ్యగలరో చేసుకోండి, నేను చూస్తాను. వెళ్ళండి వెళ్ళండి, మళ్ళీ వచ్చేస్తుంది. జానకి తీసుకోకుండా వెళ్తే ఇంకా డౌట్ వస్తుంది. వాళ్ళక్కకి ఎవరో అడుక్కునే వాళ్లతో మాట్లాడుతున్నారని చెప్పేస్తుంది. అప్పుడు నేను ఈ వేషంలో కూడా తిరగలేను. నీకెంత దిక్కుమాలిన పరిస్థితి వచ్చింది శృతి. సరే కాని మీరే ఆదుకోవాలి. మళ్ళీ అక్కడికే వచ్చిందే. 26 రోజుల తర్వాత మాది ఇదేనమ్మా, మీ అమ్మ తోడు. అబ్బా నువ్వు అక్కడికే వెళ్ళకే. మేము అదే పరిస్థితికి వెళ్తున్నామని చెప్తున్నానయ్యా. వస్తుంది. వెళ్ళండి వెళ్ళండి. అదిగో తీసుకొని వెళ్ళండి. చల్లగా ఉండు తల్లి. ఇక వెళ్ళండి వెళ్ళండి. ఇంకా ఎవరేస్తారు? వేసిందే సరిపెట్టుకోండి. ఇంకా వెళ్ళండి వెళ్ళండి. ఇండైరెక్ట్ గా ఇవ్వనని చెప్తున్నావా భూపతి? వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. ఇక్కడే తినేస్తావమ్మా. వెళ్ళవమ్మా, వెళ్ళు వెళ్ళు. చిన్నక్క, ఏదో పెంట తీసుకొచ్చింది. 26 రోజులు కూడా ఉండేలాలేం. మీ అమ్మ తోడు. బ్యాంకు వాళ్ళని వేసుకొని వచ్చేసిందిగా, గుర్తుపట్టిందో జైల్లో పెట్టేస్తారు. ఏంటి ఇక్కడికి వచ్చారు? ఎక్కడా మీ ఒక్కరోజు ఎమ్మెల్యే? ఏం చేసింది చిన్నక్క? బ్యాంక్ లో 10 కోట్ల అప్పు తీసుకుని ఇవ్వనని చెప్పిందంటప్పు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంది. అవునా? మాకేం తెలీదు. తెలీదని ఒక మాట చెప్తే సరిపోతుందా మిస్టర్ భూపతి? ఇంకేం చేస్తాం? ఎక్కడుందో తెలియని దానికి ఇంకేం చెప్తాం అక్షర? మాకు తెలియక అడుగుతాను. మీ అమ్మ తోడు. మీరెంత దబాయించినా తప్పించుకోలేరు భూపతి. అసలు ఏం మాట్లాడుతున్నారు? శృతి అప్పు తీసుకుంటే మాకు సంబంధం ఏంటి? షూరిటీ ఇచ్చింది తమరే అంటగా. ఫుడ్ అంతా మనదే. కావాలంటే మీ హోటల్కే వచ్చి పెట్టిస్తాను, డబ్బులు వస్తాయి. ఏంటి అలా చూస్తున్నారు? రారా? సరే, నేనే నా మందితో ప్రమాణ స్వీకారం ముగించుకొని అట్నుంచటు అసెంబ్లీలో అడుగు పెడతాను. ఈ రోజుదవుతుంది. రేపు బాగా వినండి. రేపు జేసీబీని పిలిపించి దీని మొత్తాన్ని కూల్చి నేలమట్టం చేస్తాను. ఎందుకో? అరే, ఇక్కడ పర్మిషన్ లేదు అని పుట్టిస్తావా? ఎమ్మెల్యేని కదక్షరా, ఏమన్నా చేస్తాను.
అది నీ వల్ల కాదే. జేసీబీ కాదు కదా, ఈ రోడ్లో నువ్వు అడుగు కూడా పెట్టలేవు. అక్షర, నువ్వింకా గడిచిన కాలంలోనే ఉన్నావు. నౌ ఐఎమ్ ఎమ్మెల్యే. ఇక నువ్వు మునపటిలాగా నన్ను ఆపలేవు, నాకు అడ్డుపడలేవు. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నేను చేసేదంతా నువ్వు చూడ్డం తప్ప. ఇంకా ఇంకేంటి? ఇక గవర్నమెంటే నా గుప్పెట్లో ఉంటుంది. పోలీసులు, అధికారులు అందరూ నీ గుప్పెట్లో ఉంటారని పగటి కలలు బానే కంటున్నావు. ఈ డిస్ట్రిక్ట్ కి నేను పెద్ద. సిస్టమ్ ని నేనే నడిపించగలను. నువ్వు చెప్పినంత మాత్రాన నీ మాట ఎవ్వరూ వినరు. గుర్తుపెట్టుకో, మీరు 5 సంవత్సరాల పాటు వచ్చిపోయే చుట్టాలే తప్ప ఇక్కడ శాశ్వతంగా మీకు చలామణి చేసే అధికారం లేదు. ఇలాగే నువ్వు నన్ను రెచ్చగొట్టావు. ఎమ్మెల్యే అయి చూపించాను. ఇక నువ్వు చెప్తున్నవన్నీ నేను చేసి చూపించిన అక్షర. నువ్వు కాదు కదా నన్ను ఇక ఎవ్వరూ ఆపలేరు. అదిగో సత్యం. అవునా 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 ఓకే ఓకే, ఇది గుడ్ న్యూస్ అంటే. ఏమండి, ఇప్పుడు మనం పటాసులు కాలుద్దాం. ఏమంటున్నావు అక్షర? ముందు మీరు వెళ్ళి తీసుకురండి, మనమందరం కాలుద్దాం. ఎందుకు కాల్చమంటుంది? ఓ, ఇక శృతి మేడంకి సలాం కొట్టండి అని కాల్ వచ్చిందా? అలా భయపడిపోయి ఇలా అయినా నా విజయోత్సవంలో పాల్గొంటే నేను కరిగిపోయి నీ రెస్టారెంట్ ని కూల్చను అన్న ఉద్దేశంతో ఇలా చేయిస్తున్నావా? సర్లే, నువ్వు నా చెప్పు చేతల్లో ఉంటే నేనేమంటాను అక్షరా? ఓసై పిచ్చి శృతి, నువ్వింకా ఎమ్మెల్యేవి అన్న ఆనందంలో తేలుతున్నావు. ఒక్కసారి నీ ఫోన్లో లైవ్ న్యూస్ చూడు. బ్రేకింగ్ న్యూస్. నిన్న జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన శృతి గారి ఎన్నిక చెల్లదని సమాచారం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.